క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. బోధించేవాడు ముందుగా తనను తాను పరీక్షించుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. రిచర్డ్ బ్యాక్స్టర్ ఇలా అన్నారు: అయ్యో, తిరిగి జన్మించని ఆత్మీయ అనుభవం లేని అనేక మంది నేడు పాస్టర్లుగా ఉండటం సంఘమునకు ఒక సాధారణ భయంకర ప్రమాదము. క్రీస్తు శిష్యులు కాకమునుపే బోధకులవ్వడం, క్రీస్తు శిష్యులుగా తమ హృదయాన్ని బలిపీఠంపై పవిత్రపరచబడక మునుపే, క్రీస్తుకు హృదయాన్ని అర్పించక మునుపే బలిపీఠం వద్ద దేవుణ్ణి సేవిస్తామంటూ మనుషుల చేత అభిషేకం పొందడం, తెలియని దేవుణ్ణి ఆరాధించడం, తెలియని క్రీస్తును ప్రకటించడం, తెలియని వేరొక ఆత్మ ద్వారా ప్రార్థించడం, దేవుని పరిశుద్ధతను, సహవాసమును, కృపను ఎన్నడూ రుచి చూడకపోవడం అనేది బోధకుని యొక్క గొప్ప దౌర్భాగ్యం. బోధించేవాడు పవిత్రపరచబడకుండా ఇతరులను పవిత్రముగా ఉండమని చెప్పడం, బోధకుడు దేవుని మహిమను ఎరగకుండా ఇతరులను తెలుసుకోమనడం, సేవకుడు దేవుని సహవాసం అనుభవించకుండా ఇతరులను అనుభవించమని చెప్పడం ఎంతమాత్రం జ్ఞానమైనది. కోట్ ఎండ్. బోధకులారా, జాగ్రత్త. ఇటువంటి పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుని వద్ద విరిగి నలిగిన హృదయముతో మీ పాపములను మీరు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుగబడుటకు ఆయన శిలువ చెంతకు అపరాధులుగా వెళ్ళండి. లేని ఎడల దేవుని ఉగ్రత మీపై ఉంది. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును.